శ్రీకాకుళం మేత్రాసనం సేవ స్టూడియో వార్తా వాహినికి స్వాగతం సుస్వాగతం. నేను మీ పి ఉదయ్ కుమార్, పీలేవుడి విచారణ. ముందుగా ముఖ్యాంశాలు. జూలై 21వ తారీఖున ప్యారిస్లో జరగనున్న ప్రపంచ ఒలింపిక్ క్రీడల సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ప్రపంచ సోదర భావం అనే ఉన్నత స్పోర్ట్స్ మెడల్ను సాధించాలి అన్న పోప్ ఫ్రాన్సిస్ గారు. జూలై 20-21వ తారీఖులలో మిషన్ అపీల్ కార్యక్రమంలో భాగంగా అమెరికాలోని బ్రిడ్జ్ ఫోర్ట్ మేత్రాసనంలో పర్యటించిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. ఆగస్టు 11వ తారీఖున జాతీయ యువత దినోత్సవం సందర్భంగా యువతీ యువకుల అభివృద్ధి కోసము విచారణ స్థాయిలో యువతా దినోత్సవం ప్రత్యేకంగా జరపాలి అని పిలుపునిచ్చిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. జూలై 27వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసనంలోని మరీగిరి పవిత్ర పుణ్యక్షేత్రంలో శనివారం సందర్భంగా రెవరెండ్ ఫాదర్ అల్లం విజయరెడ్డి పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో భక్తియుతంగా జరిగిన ఆరాధన మరియు వాక్య పరిచర్య బోధనా కార్యక్రమాలు. శ్రీకాకుళం మేత్రాసన బిషప్స్ హౌస్ ప్రాంగణంలో శరవేగంగా జరుగుతున్న నూతన సహాయమాత గర్ల్స్ మరియు బాయ్స్ బోర్డింగ్ భవన నిర్మాణ పనులు. శరవేగంగా జరుగుతున్న శ్రీకాకుళం మేత్రాసన వీరఘట్టం నూతన విచారణ గురు నిలయం పనులు. శరవేగంగా జరుగుతున్న శ్రీకాకుళం మేత్రాసన పాలకొండ విచారణ అమ్మగార్ల నివాస భవన నూతనీకరణ పనులు. శరవేగంగా జరుగుతున్న శ్రీకాకుళం మేత్రాసన నలరాయిగూడ విచారణ బాయ్స్ అండ్ గర్ల్స్ బోర్డింగ్ భవన నూతనీకరణ పనులు. చూస్తూనే ఉండండి మీ సేవ స్టూడియో. బృహత్తర కార్యానికి సహకరిద్దాం. మహోన్నత కార్యమునకై చేతులు కలుపుదాం. సువార్తను వ్యాప్తి చేసి దేవుని దీవెనలు అందించడానికి ఒక అడుగు ముందుకు వేద్దాం. మన శ్రీకాకుళం మేత్రాసనములో ఉన్న పుణ్యక్షేత్రం మరియగిరిని ఉన్నతముగా అభివృద్ధి పరుద్దాం. శ్రీకాకుళం మేత్రాసనం పాలక పునీతురాలు క్రైస్తవుల సహాయమాత మరియగిరి పుణ్యక్షేత్రం అభివృద్ధి కార్యక్రమాల కొరకు మీ వంతు సహాయ సహకారాలు అందించగలరని మనవి చేయుచున్నాము. మీ యొక్క సహాయ సహకారాలు పైన వివరించిన బ్యాంక్ అకౌంట్కు నేరుగా పంపించగలరు లేదా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ యొక్క ధన సహాయాన్ని అందించగలరు. క్రైస్తవుల సహాయమాత మధ్యస్థము ద్వారా మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థించుచున్నాము. వెల్కమ్ బ్యాక్. జూలై 21వ తారీఖున ప్యారిస్లో జరగనున్న ప్రపంచ ఒలింపిక్ క్రీడల సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ప్రపంచ సోదరభావం అనే ఉన్నత స్పోర్ట్స్ మెడల్ను సాధించాలి అన్నారు పోప్ ఫ్రాన్సిస్ గారు. ఈ ఒలింపిక్ క్రీడలు ప్రపంచాన్ని ప్రేమ మరియు సోదరభావంలో ఒకటిగా చేర్చి శాంతికి బాటలు వేయాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఒలింపిక్ క్రీడలు పాల్గొనబోతున్న నార్త్ అట్లాంటిక్ క్రీడాకారులను వాటికన్లో సమావేశానికి ఆయన ఆహ్వానించారు.
Ahead of the opening of the Olympic Games, Pope Francis suggested taking up an ancient tradition. Auspico che questo evento possa essere segno del mondo inclusivo che vogliamo costruire e che gli atleti con la loro testimonianza sportiva siano messaggeri di pace e validi modelli per i giovani, in particolare, secondo l'antica tradizione, le Olimpiadi siano occasione per stabilire una tregua nelle guerre, dimostrando una sincera volontà di pace. A few minutes earlier, the Pope had జూలై 20-21 తారీఖులలో మిషన్ అప్పీల్ కార్యక్రమంలో భాగంగా అమెరికాలోని బ్రిడ్జ్ ఫోర్ట్ మేత్రాసనంలో పర్యటించిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు బ్రిడ్జ్ ఫోర్ట్ మేత్రాసన గురువులను కలుసుకోవడం ఎంతో ఆనందమైన అనుభూతి అని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ విచారణలో దివ్యబలి పూజను సమర్పించారు. శ్రీకాకుళం మేత్రాసన గురువులు బ్రిడ్జ్ ఫోర్ట్ మేత్రాసనంలో పనిచేయటకు అవకాశాల నిమిత్తము ఆయన చర్చించినట్లు తెలియజేశారు. వారి సహాయ సహకారాలను మేత్రాసనం నిమిత్తమై కోరినట్లు ఆయన తెలియజేశారు. ఆగస్టు 11వ తారీఖున జాతీయ యువత దినోత్సవం సందర్భంగా యువతీ యువకుల అభివృద్ధి కోసము విచారణ స్థాయిలో యువతా దినోత్సవం ప్రత్యేకంగా జరపాలి అని పిలుపునిచ్చిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు యువతీ యువకుల కోసము ప్రత్యేక దివ్యబలి పూజను నిర్వహించడంతో పాటు యువతీ యువకులతో ప్రత్యేక సమావేశము నిర్వహించుటకు ఏర్పాట్లు చేయాలని బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు తెలియజేశారు. జూలై 27వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసనంలోని మరియగిరి పవిత్ర పుణ్యక్షేత్రంలో శనివారం సందర్భంగా భక్తియుతంగా జరిగిన ఆరాధన మరియు వాక్య పరిచర్య బోధనా కార్యక్రమాలు రెవరెండ్ ఫాదర్ అల్లం విజయరెడ్డి పుణ్యక్షేత్ర మరియు పాస్టల్ సెంటర్ డైరెక్టర్ మరియు శ్రీకాకుళం మేత్రాసన ఛాన్సలర్ గారు ప్రార్థనా కార్యక్రమాలు నడిపించగా వందలాదిగా విశ్వాసులు పాల్గొన్నారు. దేవుని దీవెనలు పొందుకున్నామని సాక్ష్యమిచ్చారు. ప్రేమ విందుతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. కాగా ప్రతి శనివారము ఈ పుణ్యక్షేత్రంలో దివ్య సప్రసాద ఆరాధన కార్యక్రమం జరుగుతుందని పాల్గొని దేవుని దీవెనలు పొందాలని పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారు తెలియజేశారు. విశ్వాసం అమూల్యమైనది అపురూపమైనది అమ్మా ప్రియజనని. మే నెల 2024 సంవత్సరంలో శ్రీకాకుళం మేత్రాసన బిషప్స్ హౌస్ ప్రాంగణంలో ప్రారంభమైన నూతన సహాయమాత గర్ల్స్ మరియు బాయ్స్ బోర్డింగ్ భవన నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. దాదాపుగా 400 మంది విద్యార్థులకు నివాసంగా మే నెలలో బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు ప్రారంభించిన ఈ బృహత్తర కార్యము స్లాబ్ లెవెల్ వరకు చేరుకోవడం విశేషం. దాదాపుగా నవంబర్ నెల 2024కు ఈ నిర్మాణం పూర్తి కానున్నట్లు కాంట్రాక్టర్ సుబ్బారావు తెలియజేశారు. పేద ప్రజలకు దీని ద్వారా ఉన్నత విద్యా అవకాశాలు కల్పించడమే లక్ష్యం అని బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు తెలియజేశారు.
శరవేగంగా జరుగుతున్న శ్రీకాకుళం మేత్రాసన వీరఘట్టం నూతన విచారణ గురునిలయం పనులు. విచారణ ప్రజల ఆధ్యాత్మిక మేలులే ప్రధాన లక్ష్యం అన్న మోన్సిగ్నోర్ దూస్ దేవరాజ్ గారు. జూలై నెలలో ప్రారంభమైన ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్ 2024 నాటికి ఈ నిర్మాణం పూర్తి కానున్నట్లు కాంట్రాక్టర్ సుబ్బారావు గారు తెలియజేశారు. శరవేగంగా జరుగుతున్న శ్రీకాకుళం మేత్రాసన పాలకొండ విచారణ అమ్మగార్ల నివాస భవన నూతనీకరణ పనులు. ఆగస్టులో ప్రారంభమైన ఈ పనులు అక్టోబర్ 2024 నాటికి పూర్తి కానున్నట్లు సమాచారం. లూర్దుమాత ఇంగ్లీష్ మీడియం పాఠశాల అభివృద్ధి, ఉన్నత విద్యను అతి తక్కువకే అందించడం లక్ష్యంగా పెట్టుకున్న బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. శరవేగంగా జరుగుతున్న శ్రీకాకుళం మేత్రాసన నలరాయిగూడ విచారణ బాయ్స్ అండ్ గర్ల్స్ బోర్డింగ్ భవన నూతనీకరణ పనులు. గిరిజన విద్యార్థుల ఉన్నత విద్య మరియు అభివృద్ధే ఈ నిర్మాణం యొక్క ప్రధాన ఉద్దేశం అన్న బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. దాదాపుగా జూలై 2, 2024కు ప్రారంభమైన ఈ నిర్మాణము సెప్టెంబర్ 2024 నాటికి పూర్తి కానున్నట్లు కాంట్రాక్టర్ సుబ్బారావు తెలియజేశారు. ప్రస్తుతం ఈ బోర్డింగ్లో 150 మంది విద్యార్థులు ఉండడం విశేషం. చూస్తూనే ఉండండి మీ సేవ స్టూడియో. Thank you for watching Seva Studio.
వచ్చే వారం మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్. సువార్తను ప్రకటించడం మన బాధ్యత. శ్రీకాకుళం మేత్రాసనంలోని ఆధ్యాత్మిక కార్యకలాపాలను ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చేయుటకు మరియు వీక్షించుటకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి డైసిస్ ఆఫ్ శ్రీకాకుళం యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకుండేటువంటి సలహాలను కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి.